శ్రీనివాస లేడీస్ హాస్టల్కి సంబంధించి కూడా రచ్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే లేడీస్ హాస్టల్కి సంబంధించి కూడా ఓనర్ భార్య అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆవిడ ఏం చెప్పబోతున్నారు అంటే స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు బాత్రూమ్ దగ్గర ఎందుకు పెట్టారు అని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ప్రసాద్ అనే వ్యక్తి కూడా బూతులతో మాట్లాడుతున్న పరిస్థితిని అయితే కనుక వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏమంటే ప్రసాద్ గారు ఆడపిల్లల బూతులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడలేదు, మాకు అవసరం లేదు, మేము హాస్టల్ మెయింటైన్ చేసుకున్నాం. నేను ఓన్లీ ఫీజు అడిగాను. ఫీజు అడగంగానే అమ్మాయి నాతో ఇట్లా చూసి ఇస్తాము లాంటి మా పేరెంట్స్ కొట్టలేదు ఇస్తాము అంది. అమ్మ మేము ఫీజు ఇస్తేనే కదా మేము మీకు ఫుడ్ పెట్టేది నాన్న, ఫీజు కొట్టాను. పైకి వెళ్ళి గొడవగా మాట్లాడుతుంది, పెద్దగా గొడవగా మాట్లాడుతుంటే నాన్న నువ్వు కిందకు వచ్చి మాట్లాడు, లేకపోతే నువ్వు నాకు అమౌంట్గా అన్నది నువ్వు ఖాళీ చేయనా, గొడవగా మాట్లాడొద్దు అన్నాను. అనేలోపు అమ్మాయి కిందకు వచ్చేలోపు అమ్మాయి ఎవరో ఫోన్లు చేసుకుందో ఏమో కిందకు వచ్చి 10 మంది పిల్లల్ని పిలుచుకుంది. మేము పోలీస్ కంప్లీట్ ఇచ్చాం. సార్ ఇట్లా మా హాస్టల్ ముందు ఇట్లా అబ్బాయిలు వచ్చి గొడవ చేస్తున్నారు అని పోలీస్ కంప్లీట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళందరినీ అరిశారు, కొట్టబోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. ఇంక అంతలోకి మీడియా వాళ్ళకి ఎవరు చెప్పారో మాకు తెలియదు మేడం, అంతవరకే జరిగింది. అంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే బూతులతో మాట్లాడే వాళ్ళు అనేవాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. మాకు అవసరం ఏంటి మేడం, హాస్టల్ మెయింటైన్ చేసేవాళ్ళం, మేము ఒక బిడ్డల్లాగా చూసుకోవాలి. అలానే జరుగుతుంది. మీరు కావాలంటే ఇప్పుడు మీరు అంతా ఎంక్వైరీ చేసుకున్నారు. ఇప్పుడు అలా మేము తిడితే మీరు ఎందుకుంటున్నారు మేడం, ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా, మీకు వాటర్లు ఏమన్నారు, సీసీ కెమెరాలు అన్నారు, మీకు ఇబ్బంది ఎందుకు పడుతున్నారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు కదా. అది నేను అడిగాను. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోమని మేము చెప్తున్నాం కదా, మీకు ఇబ్బంది అయిన వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి, అంతేగాని మమ్మల్ని ఇలా రచ్చ చేయొద్దు. పోలీసులు ఏం అడిగారు అంటే ఇక్కడ పోలీసులు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి మేము వచ్చాము ఇంటికి, నన్ను అప్పుడే వెళ్ళిపోమన్నారు. మేము స్టేషన్కి వెళ్ళాం కదా, వెళ్ళిపోమ్మంటే మళ్ళీ వీళ్ళు పిల్లలు ఎవరో ఫోన్ చేసి అబ్బాయిలు ఫోన్ చేసి పిల్లల్ని బ్యాగులు లగేజీలు బయట వేసామని చెప్పారంట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పిలిపించారు. మేడం మమ్మల్ని ఏమి వేయమనలేదు, మమ్మల్ని ఏమి వేయలేదు, అలా ఏం జరగలేదు మేడం, మీకు ఎవరు చెప్పారు మేడం అని అన్నారు. నా దగ్గరికి వచ్చి ఆంటీ సారీ ఆంటీ ఇలా ఎప్పుడు జరగదు సారీ అని. అమ్మ ఇంత జరిగి నాకు వద్దమ్మా, మీరు వెళ్ళిపోండి, మీ స్టేషన్కి ఎంతమంది పిల్లలు వచ్చారో అంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాం. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని కూడా మీరే పంపించేశారు అనేసి అని అంటున్నారు. అమ్మాయి నైటే వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న వచ్చాడు, ఆంటీ నేను ఫీజుగా కొట్టింది చూడండి, ఫీజు కొట్టి ఆంటీ నేను ఫీజు కట్టి వెళ్ళిపోతానంది. సరే ఓకేనమ్మా అన్నాం, వెళ్ళిపోయింది. ఇంకా అంతే. మళ్ళీ పోలీసులు ఫోన్ చేయడం కానీ ఇంకో మిగిలిన వాళ్ళు ఎవరైనా గొడవ చేయడం కానీ లేదు గొడవ చేయలే. వాళ్ళే నిన్న స్టేషన్కి వచ్చిన పిల్లలే ఆంటీ సారీ ఆంటీ ఇలా ఎప్పుడు చెయ్యము, మీరు పిలిచి మాట్లాడండి పిల్లల్ని, సారీ ఆంటీ ఇలా ఎప్పుడు చెయ్యము ఆంటీ, మీరు గొడవ చేయండి, మీరు బెదిరించారని చెప్పి చెప్తూ ఉన్నారు. స్టేషన్ నుంచి వచ్చి సైలెంట్ కూర్చొని ఉంటే ఆంటీ మీరు బాధపడుతున్నారు, సరే ఆంటీ మేము ఏంటో సడన్గా వాళ్ళు రమ్మనేకి వెళ్ళాము, మాకు తెలియక మా పేరెంట్స్ తెలిస్తే మమ్మల్ని బతకనీరా ఆంటీ అని చెప్పారు. అదే జరిగింది. హాస్టల్ దగ్గర కూడా ఎక్కువగా అబ్బాయిలు వస్తూ ఉంటారు, సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పి మరి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నెంబర్లు ఇవ్వలేదు మేడం, మేము కొత్తగా వచ్చామా, పేరెంట్స్ నెంబర్ ఇవ్వలేదు, ఒక ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అది పేరెంట్స్ నెంబర్ ఇవ్వట్లేదు, ఆధార్ కార్డు ఇవ్వట్లేదు. ఫీజు కట్టిన నెంబర్లు అది బుక్ చూసుకోండి, ఫీజు కట్టారు వాళ్ళ నెంబర్లే రాశారు, పేరెంట్స్ నెంబర్ రాయమంటే రాయలేదు. ఇంకేదో మనం గట్టి కడితే ఇలానే ఉంటుంది మేడం. అంటే మీ భర్త ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ కూడా తొంగి చూడడం వెళ్ళడం అనే విషయాలు కూడా చెప్తూ అవన్నీ ఒట్టిది మేడం, అలా ఏం లేదు. ఏంటంటే మేము నైట్ 10:30 గేట్ వేయాలమ్మా అని భయం పెట్టాం. అబ్బాయిలు వచ్చి గొడవ చేస్తున్నారు, అమ్మ అలా వద్దు, మేము 10:30 కల్లా గేట్ వేయాలి, మేము కొత్త వాళ్ళం, మాకు ఇబ్బంది వద్దురా, మీకు ఏదైనా మా ప్రాసెస్ నచ్చకపోతే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాం. అది సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద హాస్టల్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క నామ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు అయితే సబ్మిట్ చేయమని చెప్పినప్పటికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వని పక్షంలో అయితే కనుక ఇటు ఫీజు అడిగిన నేపథ్యంలోనే వాళ్ళు ఈ గొడవకి అయితే కనుక బయటకు వస్తున్నారు అంటూ కూడా హాస్టల్ నిర్వాహకులు శారద చెప్తూ ఉన్నారు. ఇటు ప్రసాద్ కూడా అనేకమైన బూతులు మాట్లాడడం అన్నీ కూడా ఖచ్చితంగా అబద్ధం, వాళ్ళంతటా వాళ్ళు కావాలని చెప్తున్నారు అని చెప్పేసి కూడా శారద అంతా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ గుంటూరు నుంచి.